Hi guys, welcome back to my channel. So I'm going to explain this video in Telugu. If you want to listen this video in Hindi or in English, you can ping me on my WhatsApp number or on my Instagram. I'm going to send you the link. So let's get started. ఓకేనండి, మీరు టైటిల్లో చూసారు కదా, ఈ వీడియో వచ్చేసి బిష్కుల్కుల్ గురించి అండి. అసలు ఈ వెబ్సైట్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఇది రియలా ఫేకా, ఇవన్నీ క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక 15 to 20 minutesలో అంతా చెప్పేస్తానండి. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చూసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కాంటాక్ట్ అవ్వండి. సో ఫస్ట్ అయితే నేను అక్కడున్న అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. దానికంటే ముందు నేను ఏం చేస్తానంటే ఒక బిష్కుల్ గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ బిష్కుల్ అనేది నార్త్ మొత్తం ఫుల్గా స్ప్రెడ్ అయిపోయిందండి. సో సౌత్ వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఐడియా వస్తుంది, లైక్ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అనమాట. సో మీకు రియర్గానే ఇప్పుడు స్టార్ట్ చేశారనుకోండి, మీ ఎర్నింగ్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. సో మీరు నాతో పాటు ఎర్న్ చేస్తారు. నేను ప్రతిదీ గైడ్ చేస్తాను. మీకు ఏంటంటే నా పర్సనల్ మెంటర్షిప్ వస్తుందండి. నాకు వీళ్ళు చెప్పిన లైవ్ ట్రైనింగ్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ నేను కంప్లీట్ చేసేసాను అనమాట. సో నాకు టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ తెలుసు. మీరు కానీ నాతో పాటు ఎన్రోల్ అయ్యారు అంటే ఆ టిప్స్ అవన్నీ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే 5 hours ట్రైనింగ్ ఉంది కదా, నేను అది 2 hours మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. సో మీకు ఏంటంటే టైం వేస్ట్ అనేది ఉండదు. అంతేకాకుండా నేను నా స్ట్రాటజీస్ అన్నీ కూడా చెప్తాను. నా మెంటర్షిప్ మీకు ఎప్పుడూ ఉంటుంది, మీకు లైఫ్ లాంగ్ నా మెంటర్షిప్ ఉంటుంది. అండ్ నా పర్సనల్ మెంటర్షిప్ అయితే మీకు ఫస్ట్ టూ ఎర్నింగ్స్ వచ్చినంత వరకు నా పర్సనల్ మెంటర్షిప్ ఉంటుంది. నేను పర్సనల్గా మీకు కాల్ చేసి ఆ స్ట్రాటజీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎలా చేయాలి, ఎలా చేస్తే మీకు లీడ్స్ వస్తారు, మీరు ఆ లీడ్స్ని కన్వర్ట్ చేసి మీరు మనీ ఎలా ఎర్న్ చేస్తారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వెబ్సైట్లో మనీ అనేది అందరూ ఎర్న్ చేయొచ్చండి. లైక్ హౌస్ వైఫ్, డాక్టర్స్, స్టూడెంట్స్, లాయర్స్, అలా ఎవరైనా ఎలిజిబుల్ అనమాట. ఏజ్ రిస్ట్రిక్షన్స్ అట్లాంటివి ఏవీ లేవు. సో నేను చేయగలనా చేయలేనా అన్న థాట్ పెట్టుకోకండి. మీరు ఎన్రోల్ అవ్వండి, నేనున్నాను మీతో. నా పర్సనల్ గైడెన్స్ అయితే మీకు వస్తుంది. బిష్కుల్కుల్ అనేది ఈ టెక్ లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ అండి. ఇండియాలోనే ఇది బిగ్గెస్ట్ లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్. అసలు దీని గురించి తెలుసుకునే ముందు ఇందులో నుంచి ఎలా ఎర్న్ చేయాలో తెలుసుకుందాము. సో ఆటోమేటిక్గా ఈ బిష్కుల్కుల్ అనేది ఏంటో మీకే అర్థమవుతుంది. ఇందులో 4 ways ఉంటాయండి ఎర్న్ చేయడానికి. ఒకటి వచ్చేసి ఎఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్, వర్క్ ఇన్ కంపెనీ, వర్క్ ఆన్ యువర్ ఓన్ బ్లాగ్స్ అనమాట. సో ఎఫిలియేట్ మార్కెటింగ్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బికాస్ ఇదే మన మెయిన్ కాన్సెప్ట్. సో ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, ఒక కంపెనీ యొక్క ప్రొడక్ట్ని మీరు సేల్ చేయాలి, లైక్ అమ్మి పెట్టాలన్నమాట. మీరు ఆ కంపెనీ కోసం ఆ ప్రొడక్ట్ని అమ్మి పెడితే మీకు వాడు కమిషన్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు, ఒక ప్రొడక్ట్ని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. నా లింక్ ద్వారా మీరు ప్రొడక్ట్ కొనండి, మీకు 10% ఆఫ్ వస్తుంది అంటారు. మనం ఏం చేస్తాము, వెళ్ళి ఆ లింక్ ద్వారా కొంటే మనకి 10% ఆఫ్ వస్తుంది. మనం కొన్నందుకు వాళ్ళకి 60% అలా ఆర్ 70% కమిషన్ అనేది వాళ్ళకేనండి ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే. సో బిష్కుల్కుల్లో కూడా ఇదే ప్రాసెస్ ఉంటుందండి. ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి కోర్సెస్ అనమాట. మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఫస్ట్ అయితే కోర్సెస్ ఎన్రోల్ అవ్వాలండి. అంటే కోర్సెస్ కొనుక్కోవాలి. కొనుక్కున్నాక వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు, 5 hours ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి. ట్రైనింగ్ అటెండ్ అయినాక వాళ్ళు చెప్తారు మా కోర్సెస్ ఎలా మీరు అమ్మాలి అని చెప్పి క్లియర్గా చెప్తారు. అది నేర్చుకొని 5 hours దాని తర్వాత మీ ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చండి. ఇప్పుడు ఏంటంటే ఈ కోర్సెస్ అన్ని డిజిటల్ స్కిల్స్ అండి. ఈ డిజిటల్ స్కిల్స్ అనేవి మీకు డే టు డే లైఫ్లో చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు తీసుకోండి, అసలు యూట్యూబ్ని ఎలా స్టార్ట్ చేయాలో మీకు తెలుసా? ఈ కోర్సెస్లో క్లియర్గా చెప్తారు. ఎలా మానిటైజ్ చేయాలి, మీ సర్చ్ చేయగానే మీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఎలా రావాలి, ఇవన్నీ చెప్తారు. అంతేకాదు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూజ్ చేసి మీరు మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు. ఫేస్బుక్ యాడ్స్ చెప్తారు, లింక్డ్ఇన్ చెప్తారు. కాదు ఈమెయిల్ రైటింగ్, కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, ఎక్సెల్ గురించి, స్టాక్ మార్కెట్స్, మెటావర్స్, NFTs, ఇలా 35+ కోర్సెస్ అనేవి ఈ బిష్కుల్కుల్లో ఉన్నాయి. ఇక్కడ మీరు లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ 2 నేర్చుకుంటారనమాట. వచ్చేసి ఫ్రీలాన్సింగ్ అండి. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే మీకు వచ్చిన వర్క్ని మీకు నచ్చిన టైంలో మీకు నచ్చిన అమౌంట్కి వర్క్ చేయడమే ఫ్రీలాన్సింగ్ అండి. దీని గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, అందులో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటో. సో ఇందులో కూడా ఈ డిజిటల్ స్కిల్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయండి. నెక్స్ట్ కంపెనీలో వర్క్ చేయడం అండి. ఇది లైక్ 9 to 5 జాబ్. దీనికి ఏంటి అంటే వీళ్ళు సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు. అది మీ రెజ్యూమేలో పెట్టుకొని మీరు జాబ్కి అప్లై చేయొచ్చు. చేసి మీ ఓన్ బ్లాగింగ్ అండి, మీరు ఓన్గా వెబ్సైట్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనండి, కమింగ్ టు ది బెనిఫిట్స్. ఫస్ట్ బెనిఫిట్ వచ్చి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్, అది కూడా ఫ్రీగా తీసుకువెళ్తారండి. రీసెంట్ గానే మలేషియా తీసుకువెళ్లారు అండ్ గోవా కూడా తీసుకువెళ్లారు అండ్ కమింగ్ దుబాయ్ తీసుకువెళ్తారండి. అంతేకాకుండా దుబాయ్ లో స్కై డైవింగ్ ఉంటుంది, అది కూడా ఫ్రీ అండి.
ఇలా మొత్తం అంతా ఫ్రీగా వీలే పెట్టుకుంటారు. మనం ఏ 1 రూపీ కూడా మనం ఖర్చు పెట్టిన అవసరం లేదు. ఇది ఒక మంచి బెనిఫిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండి, ఈ సర్టిఫికేట్స్ వచ్చేసి మీ రెజ్యూమేలో పెట్టుకొని మీరు జాబ్ కూడా తెచ్చుకోవచ్చు ఈ సర్టిఫికేట్స్ ద్వారా. ఇంకొక బెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ఇది లైఫ్ టైం యాక్సెస్ అండి విత్ 1 టైం ఇన్వెస్ట్మెంట్. మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు, పదే ఏం చేయనవసరం లేదు. వన్స్ ఇన్వెస్ట్ చేశారు అంటే అది ఇంకా లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుందండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కోర్సెస్ అన్ని లాగిన్ అయ్యి నేర్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కోర్సెస్ అండి, ద బెస్ట్ కోర్సెస్. అసలు ఈ కంపెనీ నెంబర్ 1 అవ్వడానికి కారణం ఏంటంటే ఈ కోర్సెస్ అనండి. ఇంత తక్కువ కాస్ట్ కి అంత వాల్యుబుల్ అయిన కోర్సెస్ ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి Q&A సెషన్స్ అండి, లైవ్ Q&A సెషన్స్ అండ్ లైవ్ ట్రైనింగ్స్. ఇప్పుడు మీరు కోర్సెస్ నేర్చుకుంటారు, ఏమైనా డౌట్ వచ్చిందంటే ఎవరిని అడుగుతారు? ఎవరికలు ఉండాలి కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే లైవ్ Q&A సెషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ మీ డౌట్స్ అన్ని అడగొచ్చండి. అండ్ లైవ్ ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. ట్రైనింగ్స్ అంటే ఇప్పటి వరకు లాక్స్ లో ఎర్న్ చేశారు కదా, వీళ్ళందరినీ తీసుకువచ్చి ఎవ్రీ సండే ట్రైనింగ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. ట్రైనింగ్స్ అయితే బెస్ట్ అండి, బికాస్ మనీ ఎలా ఎర్న్ చేశారు, వాళ్ళ కెరియర్ ఎలా స్టార్ట్ చేశారు, టిప్స్ అన్ని వీళ్ళు క్లియర్ గా చెప్తారండి. నెక్స్ట్ వచ్చేసి టైమింగ్స్ అండి. దీనికి టైమింగ్స్ అంటూ ఏం ఉండవు. డే కి 2 to 3 hours చొప్పున మీరు వర్క్ చేస్తే సరిపోతుంది. అండ్ ఏజ్ లిమిట్ కూడా ఏం అవసరం లేదు. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఇక్కడ వీక్లీ పే చేస్తారండి. జాబ్ హోల్డర్స్ లాగా మంత్లీ కాదు, ప్రతి వీక్ కి మీకు మీ అకౌంట్ లో మనీ అనేది పడిపోతుంది. ఇప్పుడు చెప్పే బెనిఫిట్ అయితే ద బెస్ట్ అండి అన్నిటిలో, బికాజ్ ఇక్కడ ఏంటి అంటే 70% కమిషన్ అనేది వస్తుంది. 70% కమిషన్ అనేది చాలా ఎక్కువ అండి. ఏ ఎఫిలియేట్ మార్కెటింగ్ కంపెనీలో కూడా 70% కమిషన్ అనేది ఇవ్వరు. అందుకే ఇక్కడ చాలా మంది లాక్స్ లో ఎర్న్ చేస్తారండి. లైక్ ఇప్పుడు మీరు 1 కోర్స్ సెల్ చేశారు అంటే 10,000 అనేది మీకు కమిషన్ వస్తుందండి. 1 గోలో 10,000 మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. మినిమం కమిషన్ వచ్చేసి 2K అండి, మాక్సిమం వచ్చేసి 10K. మీరు 1 కోర్స్ సెల్ చేస్తే ఇలా కమిషన్ వస్తుంది. కమిషన్ స్ట్రక్చర్ అయితే నేను ఎండ్ లో చెప్తాను, ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వెబ్సైట్ అసలు రియలా లేదంటే స్కామా అని చాలా మంది నన్ను అడుగుతున్నారండి. ఇది రియలేనండి, మీకు బ్యాంక్ ప్రూఫ్స్ చూపిస్తా చూడండి. ఇంత చెప్పినాక కూడా ఇంకా ఇది మీరు స్కామ్ అనుకుంటే ఇంక నేనేం చేయలేనండి, బికాజ్ నేను అన్ని ప్రూఫ్స్ చూపించేసాను నా దగ్గర ఉన్నవన్నీ. ఇంకా నా దగ్గర చూపించడానికి కూడా ఏ ప్రూఫ్స్ లేవు. ఒక్కటండి, ఈ ప్రాసెస్ నమ్మిన వాళ్ళు అయితే నాతో పాటు మనీ ఎర్న్ చేస్తారు, నమ్మని వాళ్ళు అక్కడే ఉండిపోతారు. లైఫ్ లో ఎక్కడ స్టార్ట్ అయ్యారో అక్కడే ఉండిపోతారండి. ఇది మీకు దేవుడిచ్చిన ఒక మంచి ఆపర్చునిటీ అనుకోండి. మీరు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి, పేరెంట్స్ ని దేనికి ఇబ్బంది పట్టకూడదు, పేరెంట్స్ ని హ్యాపీగా ఉంచాలి, అండ్ మీ ఓన్ మనీ మీరే సంపాదించుకొని మీకు నచ్చిన థింగ్స్ కొనుక్కోవాలి. ఇలాంటి ప్లాన్స్ ఏమన్నా ఉంటే మీరు ఏం లేట్ చేయొద్దు, ఈ కోర్స్ ని ఎన్రోల్ అవ్వండి. ఇది చాలా సింపుల్ అండి, లైక్ 2 to 3 hours వర్క్ చేస్తే సరిపోతుంది. ఇంతకంటే సింపుల్ వర్క్ ఇంకెక్కడ ఉండదు. అండ్ ఇంత ఎర్నింగ్స్ జాబ్ లో కూడా రావండి. అందుకే జాబ్ హోల్డర్స్ కూడా దీన్ని ఒక పార్ట్ టైం గా పెట్టుకొని ఇందులో నుంచి మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు. ఏం లేదండి, మీరు ఎన్రోల్ అవ్వండి. ఎన్రోల్ అవ్వి మీ హార్డ్ వర్క్ మీరు చెయ్యండి, మీకు సక్సెస్ అనేది పక్కాగా వస్తుంది. అండ్ నేను ఈ బిజ్ గురుకుల్లో ఎన్రోల్ అవ్వాలనుకున్న ముందు నేను చాలా సర్చ్ చేశాను. ఒక యూట్యూబ్ ఛానల్ చూసాను అనమాట. అతను అన్నారు అసలు ఇందులో కస్టమర్ కేర్ సపోర్ట్ నెంబరే లేదు, మీరు అసలు ఎలా నమ్ముతున్నారు దీన్ని అని అడిగారు. అప్పుడు ఆలోచించాను నిజమే కదా అని. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఎన్రోల్ అవుతేనే కానీ మీకు కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది ఉండదండి. మీరు వన్స్ ఎన్రోల్ అయినాక వాళ్ళు కస్టమర్ కేర్ సపోర్ట్ నెంబర్ ఇస్తారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. వాళ్ళు 24/7 అవైలబుల్ ఉంటారు. అండ్ అంతేకాదు వన్స్ ఎన్రోల్ అయినాక వీళ్ళ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నిటిలోనికి మీకు యాక్సెస్ అనేది వస్తుందండి. లైక్ టెలిగ్రామ్, ఫేస్బుక్ అఫీషియల్ గ్రూప్ అండ్ వాట్సాప్ లోనికండి. మీరు ఎన్రోల్ అయితేనే మాత్రమే మీకు యాక్సెస్ అనేది వస్తుందండి, లేదంటే రాదు. పోదామండి. నన్ను చాలా మంది చాలా డౌట్స్ అయితే అడిగారు, లైక్ చాలా క్వశ్చన్స్ అడిగారు. నేను ఆ క్వశ్చన్స్ అన్ని నోట్ డౌన్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి నాకు ఏం కావాలి అని అడుగుతున్నారు. ఫస్ట్ అయితే మీకు ఫోన్ కావాలండి, మీ స్మార్ట్ ఫోన్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ రైట్ స్కిల్స్ అండి, అవి డిజిటల్ స్కిల్స్. ఈ డిజిటల్ స్కిల్స్ ఎలానో వీళ్ళు నేర్పిస్తారు కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి నేను ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలా అని అడుగుతున్నారండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి. ఇప్పుడు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది పక్కగా ఉంటది కదండి. సో ఇక్కడ కూడా అంతే, ఇది ఒక బిజినెస్. ఇందులో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఇనిషియల్ గా చెయ్యాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ అండి. మీకు వచ్చిన రిటర్న్స్ తో కంపేర్ చేస్తే మీకు రిటర్న్స్ అనేవి లాక్స్ లోనే ఉంటాయండి. లైక్ 10 lakhs, 20 lakhs, 30 lakhs ఇలా లాక్స్ లోనే ఉంటుందండి మీ ఇన్కమ్ వచ్చేసి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐ డోంట్ హ్యావ్ ఏ మనీ, హౌ టు ఇన్వెస్ట్. నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి అని అడుగుతున్నారండి.
అయ్యో! నేను అదే స్టేజ్ నుంచి వచ్చానండి. నా దగ్గర మనీ లేదు. నేను మా పేరెంట్స్‌ని అడిగాను. బేసిక్‌గా నేనేం చేశానంటే, నాకు ఈ వెబ్‌సైట్ గురించి తెలిసినప్పుడు నేను చాలా రీసెర్చ్ చేశాననమాట. లైక్ అరౌండ్ 3 మంత్స్ నేను ఈ వెబ్‌సైట్ గురించి చూశాను. అందరూ మనీ ఎలా ఎర్న్ చేస్తున్నారు, ఇది రియలా కాదా, ఇలా అన్నీ నేను రీసెర్చ్ చేసి నేను ఈ బిజినెస్‌లోకి స్టార్ట్ చేశానండి. బేసిక్‌గా అయితే నేను ఫ్రీలాన్సింగ్ చేశాను అన్నాను కదా అండి. అందులో ఏంటి అంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. కాకపోతే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. లైక్ చాలా క్లయింట్స్కి మీరు ముందు ఫ్రీగా వర్క్ చేయాలన్నమాట. ఏంటంటే ఇక్కడ ఫ్రీగా వర్క్ చేస్తారు, మీరు చాలా ఎఫర్ట్స్ పెడతారు, చాలా కష్టపడతారు. బట్ మీకు మనీ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మనీ రాదు ఇనీషియల్ స్టేజ్లో. దీనికి ఏంటంటే ఫ్రీలాన్సింగ్కి టైం పడుతుంది అనమాట. నీ ఎఫిలియేట్ మార్కెటింగ్లో అలా కాదండి. మీరు వన్స్ ఎన్రోల్ అయినాక ఒక 5 hours ట్రైనింగ్ అన్నాను కదా, ఆ ట్రైనింగ్ అని కంప్లీట్ చేశారంటే మీరు నెక్స్ట్ డే నుంచి మీ ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చండి. సో నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటి అంటే, పేరెంట్స్ని అడగండి. మీరు ఫస్ట్ పేరెంట్స్కి ప్రాసెస్ చెప్పండి. ఇలా వర్క్ అవుతుందమ్మా, ఇలా వర్క్ అవుతుందమ్మా. చెప్తున్నాను కదా, మిమ్మల్ని ఈ ప్రపంచంలో మిమ్మల్ని పేరెంట్స్ అర్థం చేసుకున్నంత బాగా ఇంకెవరు అర్థం చేసుకోరు. సో ఒకసారి అడగండి, ట్రై చేయండి. లేదు అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర నుంచి మనీ బారో చేసుకోండి. వన్స్ మీకు ప్రాఫిట్స్ రాగానే వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇచ్చేయచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇదంతా నేను మేనేజ్ చేయగలనా, నా స్టడీస్ ఉన్నాయి, లేదంటే నేను వర్క్ చేస్తున్నాను, నాకు టైం లేదు, నేను హౌస్ వైఫ్ని, నేను చెయ్యలేను, ఇలాంటి నెగిటివ్ థాట్స్తోని వస్తున్నారండి నా దగ్గరికి. ప్లీజ్ మీరు అలా నెగిటివ్గా ఆలోచించకండి. ఇది ప్రతి ఒక్కరికి, ఈ ప్లాట్ఫామ్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్. ఇది జస్ట్ 2 to 3 hours అండి. డేకి మీరు రీల్స్ని స్క్రోల్ చేస్తూ ఉంటారు, మీరు సోషల్ మీడియాలో ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఒక 2-3 hours మీరు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో వర్క్ చేశారనుకోండి, మీకు సైడ్ ఇన్కమ్ వస్తుంది, మీకు మనీ వస్తుంది, రియల్ మనీ వస్తుంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, వాళ్ళందరూ హౌస్ వైఫ్స్, వర్కింగ్ ఉమెన్, స్టడీ మెయిన్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారండి ఇందులోని. అండ్ ఈమెను చూడండి, ఈమె డాక్టర్, ఈమె 5th yearలో ఉన్నారు ఇప్పుడు. ఈమె 40 lakhs ఎర్న్ చేశారు. డాక్టరే ఎర్న్ చేస్తున్నప్పుడు మన వల్ల కాదా చెప్పండి? అసలు డాక్టర్ అంటే ఎన్ని ఉంటాయండి, లైక్ వాళ్ళకి ఆన్ డ్యూటీస్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. ఇంత బిజీగా ఉన్న తనే ఎర్న్ చేశారు మనీ అంటే మనం చేయలేమా? ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ వచ్చేసి, విల్ ఐ ఏబుల్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను నిజంగా మనీ ఎర్న్ చేయగలను అంటున్నారు. సో నిజంగా ఎర్న్ చేస్తారండి. ఇది ఒక జెన్యూన్ ప్లాట్ఫామ్. ఇది అసలు నిజంగా ఎర్న్ చేయకపోతే ఇంతమంది, ఇంత పెద్ద కమ్యూనిటీ ఎందుకు అవుతుంది, ఇంతమంది ఎందుకు ఎన్రోల్ అవుతారు? సో నిజంగా దీని నుంచి మనకి మనీ వస్తుంది. నేను ప్రూఫ్స్ కూడా పెట్టానండి మీకోసం. నెక్స్ట్ క్వశ్చన్, షుడ్ ఐ నీడ్ టు బి యాక్టివ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ పేజ్? అవసరమే లేదండి. అసలు మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్లో యాక్టివ్ లేకపోయినా మీరు సేల్స్ అనేవి చేయగలరండి. వీళ్ళు కొన్ని ట్రైనింగ్స్ ఇస్తారు, టిప్స్ చెప్తారు, ట్రిక్స్ చెప్తారు. సేమ్ అవే ఫాలో అవుతే మీరు మీ ఫేస్ కూడా చూపించవసరం లేదు ఇన్స్టాగ్రామ్లో. మీరు మనీని ఎర్న్ చేయొచ్చండి ఫేస్ కూడా చూపించుకుంటా. సో చాలా మంది ఏంటంటే భయపడుతున్నారండి, లైక్ నేను 10 hours వర్క్ చేస్తున్నాను, నేను మేనేజ్ చేయగలనా లేదా, నాకు టైం ఉండదు, ఇట్లా భయపడుతున్నారు. మీరు అలా ఏం అనుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నేను ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉంటాను, వీడియో ఎడిటర్ని, ఎఫిలియేట్ మార్కెటర్ని అండ్ స్టూడెంట్ని కూడా. మనకున్నది 24 hours సో దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది మన మీద డిపెండ్ అవుతుంది. ఏంటంటే ఫస్ట్ మీరు 20sలో ఎర్న్ చేయండి, దాన్ని ఇన్వెస్ట్ చేయండి, స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోండి, దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, బోల్డ్ అని రిటర్న్స్ వస్తాయి, ఇవన్నీ తెలుసుకోండి. ఈ ఫినాన్స్ రిలేటెడ్ స్టఫ్ అంతా స్కూల్లో నేర్పించరండి, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫినాన్స్ అనేది, ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం డబ్బులు దాచుకోవాలి. ఇప్పుడు దాచుకుంటేనే కదా మనం 30sలో కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని హ్యాపీగా బతికేది. సో ఫైనల్గా ఏంటి అంటే, మీరు 20sలో ఎర్న్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి, మీ 30sలో హ్యాపీ లైఫ్ని లీడ్ చేయండి. మీరు అనుకున్న లైఫ్ మీకు కావాలి అంటే ఈ ప్లాట్ఫామ్లో ఎన్రోల్ అవ్వండి, మీరు మనీ ఎర్న్ చేయండి. అంతే సింపుల్. మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే నన్ను వాట్సాప్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు అక్కడ ఆన్సర్ చేస్తాను. ఓకేనండి, నేనైతే ఇప్పుడు కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ కోర్సెస్ వచ్చేసి 35+ కోర్సెస్ ఉన్నాయండి. 35+ కోర్సెస్ ని వీడు 5 bundles గా డివైడ్ చేశాడు. సో స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా, అవే ఆ 5 bundles అండి. నెక్స్ట్ దీని యొక్క ప్రైజింగ్ చూద్దామండి. ఫస్ట్ అయితే మార్కెట్ ప్రైస్ చూడండి, అతను చెప్తున్నారు కదా మార్కెట్ ప్రైస్ అయితే అంతా. సో నెక్స్ట్ స్పెషల్ ప్రైస్ అండి, అంటే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కొన్నారనుకోండి డైరెక్ట్గా, మీకు ఆ ప్రైస్కి వస్తుంది. సో మీరు ఇప్పుడు నా కూపన్ కోడ్ యూజ్ చేసి కొన్నారు అంటే మీకు 30% ఆఫ్ వస్తుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రైజెస్కి మీకు వస్తుందండి. నెక్స్ట్ కోర్సెస్ గురించి చెప్తారండి. సో ఫస్ట్ కోర్స్ వచ్చేసి మార్కెటింగ్ మాస్టరీ. ఇందులోని ఓన్లీ 1 కోర్సే ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ గురించి. అండ్ దీని యొక్క కాస్ట్ 1499. ఇందులోనే చాలా లో ఎర్నింగ్స్ అనమాట.
పెద్దగా ఎక్కువ అయితే రాదు కమిషన్ ఇందులో నుంచి. నెక్స్ట్ వచ్చేసి బ్రాండింగ్ మాస్టరీ అండి. ఇందులో 7 కోర్సెస్ ఉంటాయి. లైక్ స్పోకెన్ ఇంగ్లీష్, పర్సనల్ డెవలప్మెంట్, వీడియో ఎడిటింగ్, ఎఫిలియేట్ మార్కెటింగ్, వీటి గురించి ఉంటుంది. దీని యొక్క ప్రైస్ 3499 అండ్ ఇందులో కూడా మినిమల్ ఎర్నింగ్, మరి ఎక్కువ ఎర్నింగ్ చేయలేము. అండ్ ఈ బ్రాండింగ్ మాస్టరీ కొంటే మీకు మార్కెటింగ్ మాస్టరీ ఫ్రీ వచ్చేస్తుందండి. ఇక్కడ మీరు 2 బండిల్స్ ని 3499 రూపీస్ కి కొంటున్నారు. ఓకేనా. నెక్స్ట్ ట్రాఫికింగ్ మాస్టరీ అండి. ఇందులో 16 కోర్సెస్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ గురించి, ఎక్సెల్ గురించి, ఈమెయిల్ గురించి, ఇలా 16 కోర్సెస్ ఉంటాయి. ఇది 5999 రూపీస్కి వస్తుంది. ఇందులో యావరేజ్ ఎర్నింగ్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇందులో బ్రాండింగ్ మాస్టరీ, మార్కెటింగ్ మాస్టరీ కూడా ఫ్రీ వస్తాయి. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ అండి. ఇందులో 22 కోర్సెస్ ఉంటాయి. అడ్వాన్స్ ఇన్స్టాగ్రామ్ గురించి, ఫేస్బుక్, యూట్యూబ్, కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, సేల్స్, లింక్డ్ఇన్, గూగుల్ యాడ్స్, ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, ఇలా అన్నీ ఉంటాయండి. ఈ కోర్స్ వచ్చేసి 10,999. దీంట్లోని మార్కెటింగ్, బ్రాండింగ్, ట్రాఫికింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఈ 3 కోర్సెస్ ఫ్రీ ఉంటాయి. అలాంగ్ విత్ ఇన్ఫ్లుయెన్స్ కోర్స్ మొత్తం 4 బండిల్స్ ఇందులో ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఫినాన్స్ మాస్టరీ కోర్స్. ఈ కోర్స్ అయితే ఇందులో ఉండేవి 2 అండి, స్టాక్ మార్కెట్ అండ్ అడ్వాన్స్ స్టాక్ మార్కెట్. బట్ దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు వరకు చెప్పిన కోర్సెస్ అన్ని ఫ్రీ వస్తాయండి. అండ్ ఇదే హైయెస్ట్ ఎర్నింగ్ కోర్స్ కూడా. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 14,999 అండి. అండ్ మీకు చెప్పినట్టు ఇదే హైయెస్ట్ పేయింగ్ అండ్ హైయెస్ట్ కమిషన్ కూడా ఇందులో నుంచే వస్తుందండి. సో నన్ను అడిగితే ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఫినాన్స్ మాస్టరీ కోర్స్ అనేది బెస్ట్ అండి. లేదు నేను డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవాలి, నేను కంపెనీలో జాబ్ చేయాలి, లేదా ఎఫిలియేట్ మార్కెటింగ్ గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ బెస్ట్ కోర్స్ అండి. ఇప్పుడు కోర్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ కమిషన్ గురించి చెప్తానండి. ఇప్పుడు మీరు మార్కెటింగ్ మాస్టరీ తీసుకుంటే మీకు 800 కమిషన్ వస్తుంది. అది కానీ మీరు సెల్ చేస్తే, ఒకవేళ బ్రాండింగ్ మాస్టరీ సెల్ చేశారంటే 2000, ట్రాఫిక్ మాస్టరీ సెల్ చేస్తే 4000, అదే ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ సెల్ చేశారంటే 7000, ఫినాన్స్ మాస్టరీ సెల్ చేస్తే 10,000 పర్ లీడ్. మీరు ఒక్కరికి సెల్ చేస్తే వన్స్ మీ అకౌంట్లో ఈ కమిషన్ అనేది పడిపోతుంది. మీరు అలా ఎన్ని సేల్స్ తెచ్చుకుంటే అంత మనీ వస్తుంది అనమాట, అంత కమిషన్ వస్తుంది. ఇంకా అలా మీరు మనీ ఎర్న్ చేసుకోవడమే. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను వినండి. ఇప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ నా దగ్గర నుంచి కోర్స్ కొనుక్కున్నారు, అది మీరు వేరే వాళ్ళకి సెల్ చేస్తున్నారు. ఇప్పుడు వేరే వాళ్ళు మీ దగ్గర నుంచి లాస్ట్ అయిన ఫినాన్స్ మాస్టరీ కోర్స్ కొనుక్కోవాలనుకుంటున్నారు. అప్పుడు మీ దగ్గర ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ ప్రొవైడ్ చేస్తే ఇప్పుడు మీకు ఎంత కమిషన్ రావాలి? యూజువల్గా అయితే 10,000 రావాలి ఫినాన్స్ మాస్టరీ కానీ మీరు సెల్ చేశారంటే. కానీ ఇప్పుడు మీ కమిషన్ ఎంత వస్తుంది? 7,000 వస్తుంది అనమాట. సో అంటే మ్యాక్సిమం 7,000 వస్తుంది, బికాజ్ మీరు ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ కొనుక్కున్నారు కాబట్టి. అదే ఒకవేళ ట్రాఫిక్ మాస్టరీ కొనుక్కున్నారనుకోండి, మీకు మ్యాక్సిమం కమిషన్ వచ్చేసి 4,000 వస్తుంది. మీరు ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ సెల్ చేసినా లేదా ఫినాన్స్ మాస్టరీ సెల్ చేసినా మ్యాక్సిమం వచ్చేసి దాని కమిషన్ 4,000 కాబట్టి 4,000 వస్తుంది. అదే ఇప్పుడు ఫినాన్స్ మాస్టరీ కొనుక్కున్నారనుకోండి, మీరు మ్యాక్సిమం కమిషన్ 10,000, సో 10,000 అలా వచ్చేస్తుంది అనమాట. సో అర్థమైంది కదా కమిషన్ ప్రాసెస్. సో